ఏ వ్యవస్థ కూడా సక్రమంగా లేదండి. వాస్తవం మాట్లాడుకుంటే మనం ఏ వ్యవస్థ ఇంకా సక్రమంగా లేదు. ఎంత పెద్ద ఎత్తున లంచాలు అంటే ఊహించలేని విధంగా లంచావతారులు ఉన్నారు ఇక్కడ మనకి. భయంకరమైన లంచం. ఇవాళ ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించుకుని వెళ్ళినా గానీ ఒక రెవెన్యూ ఆఫీస్కో ఒక మున్సిపాలిటీకో ఇంకోటి సమ్ XXY డబ్బులు ఇవ్వకుండా ఏ ఆఫీసర్ పనిచేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. నేను చెప్తున్నా ఇప్పుడు ప్రజెంటే, పాస్ట్ కాదు, ప్రజెంటే చెప్తున్నా. అంత భయంకరంగా అదే సినిమాలో కనుక లంచం 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 చిరంజీవి నడిచినట్టు ఏదో సినిమా ఉంది, స్టాలిన్ సంథింగ్ ఏదో ఠాగూర్ లాగా వాస్తవంగా అది సినిమా. మామూలుగా మనం ఏంటంటే సినిమా అనుకుంటాం, కానీ అది దాంట్లో ఎంత అయితే చూపించారో అంతకు మించి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు ఉన్నాయి. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. వాస్తవంగా అది సినిమా. మామూలుగా మనం ఏంటంటే సినిమా అనుకుంటాం, కానీ అది దాంట్లో ఎంత అయితే చూపించారో అంతకు మించి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు ఉన్నాయి. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్?